నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య పులివెందులలో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఆయన భార్య భారతి ప్రచారంలోకి రాబోతున్నారు. ప్రచారం ఒకవేళ స్టార్ట్ చేసినట్లయితే అది జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గించేటువంటి విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది అని చర్చ జరుగుతోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఆయన భార్య భారతి ప్రచారంలోకి రాబోతున్నారు, స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. కానీ ఆవిడ స్టార్ట్ చేసిన తర్వాత అది మెజారిటీని తగ్గించేటువంటి విధంగా ఉంటుంది తప్ప పెంచే విధంగా ఉండదు అని కూడా చర్చ సాగుతోంది అంటున్నారు. అసలు పులివెందుల్లో అసలు ఏం జరుగుతోంది, అసలు ఏంటి? పులివెందులకి రేపు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టు, అక్కడ రేపు వెళ్ళి ఆయన నామినేషన్ వేస్తున్నట్టు, దాని తర్వాత నుంచి భారతీరెడ్డి గారు ప్రచారం చేస్తున్నట్టయితే జరుగుతుంది. చర్చించుకోవటం జరుగుతుంది. సో ఇవి చూస్తే జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో ఆయన నామినేషన్ వేస్తూ కూడా దస్తగిరి కూడా వేస్తున్నాడు. రేపే దస్తగిరి కూడా రేపు నామినేషన్ వేస్తున్నాడు. వేస్తూ నాకు భద్రత లేదు, నాకు భద్రత కల్పించాలి, నాకు జగన్మోహన్ రెడ్డి నుంచే ఎవరి నుంచైనా నాకు థ్రెట్ ఉంది అనేది అయితే ఆయన చెప్తున్నాడు. ఆయనకి ఇదివరకు 4+4 ఉండేది, ఇప్పుడు 10+10 చేశారు భద్రత. ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత బహిరంగ సభ కూడా పెట్టే అవకాశం ఉంది. సో బహిరంగ సభ ఒకటి పెడుతున్నాడు. దాని తర్వాత అదేలాగా రేపే దస్తగిరి వేస్తున్నాడు కాబట్టి రేపు దస్తగిరి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కనపడుతుంది. బహిరంగ సభ పెడతాడా లేకుండా ఉంటే ప్రెస్ మీట్ పెడతాడా అనేది అయితే ఉంటుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడంతా తిరిగి చర్చించుకోవాల్సి వస్తే ఎట్లా చర్చించుకోవాలి? వివేకానంద గారి హత్యే, ఇంకా ఆ జిల్లా మొత్తం ఎలక్షన్ క్యాంపెయినే కానివ్వండి, ఆ జిల్లా గురించి చర్చించుకోవటమే కానివ్వండి, ఒక రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మాట లేకుండా పులివెందలే కానివ్వండి, కడపే కానివ్వండి, ఎలక్షన్స్ అనేది జరగదు కదా, కంపల్సరీ వాళ్ళ గురించి చర్చించుకునే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇప్పుడు మనం చూస్తుంటే రేపు షర్మిల గారి ఆల్రెడీ సునీత గారు డోర్ టు డోర్ తిరుగుతున్నారు పులివెందల. సో అక్కడ డెఫినెట్గా ఎంతో అంత చర్చ అయితే వస్తుంది. తండ్రిని చంపిన హంతకులకి సపోర్ట్ చేస్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా అక్కడ చర్చ వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఈ రేపు అక్కడ వెళ్ళిన పులివెందుల్లో ప్రజలకి తో ఎలాంటి రేపు బహిరంగ సభలో ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు, ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే మొన్న వెళ్ళి పొద్దుటూరు సభలో పెట్టినప్పుడు ఏం చెప్పాడు, కడప ప్రజలకు తెలుసు మా బాబాయ్ ఎలా చనిపోయారని, చిన్నాన్న ఎలా చచ్చిపోయాడనేది, అలాగే చిన్నాన్నకు తెలుసు, దేవుడికి తెలుసు అని చెప్పాడు. సేపు రేపు పులివెందులో కూడా అదే చెప్తారా? పులివెందుల ప్రజలకు తెలుసు అని చెప్తాడా? సో ఇవన్నీ రేపు పొద్దున పులివెందుల ప్రజలతో ఏం మాట్లాడతాడు, బహిరంగ సభలో ఎలాంటిది చేస్తాడు? సో ఇప్పుడు అక్కడ దస్తగిరి పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు కాంగ్రెస్ తరపున క్యాండిడేట్ నిలబడుతున్నారు, ఇంకొకటి తెలుగుదేశం అభ్యర్థి అయిన బీటెక్ రవి నిలబడుతున్నాడు. సో ఆల్రెడీ బీటెక్ రవి ప్రచారం స్టార్ట్ చేసేసాడు, డోర్ టు డోర్ కూడా వెళ్ళటం కూడా స్టార్ట్ అయిపోయింది, అతను స్టార్ట్ చేశాడు. సునీత ఆల్రెడీ డోర్ టు డోర్ తిరుగుతున్నారు, ఇంకా దస్తగిరి వెళ్తున్నాడు. సో ఇవన్నీ కాంపిటీషన్స్లో చూస్తే ఇప్పుడు ఎవరు ఓట్ బ్యాంక్ ఏది చీలుతుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకే చీలుతుంది ఇక్కడ. ఓకే, ఒకటి కాంగ్రెస్కు పడ్డా, ఇంకోటి దస్తగిరి చీల్చిన, వాళ్ళిద్దరూ చీల్చేది వచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకే. టీడీపీది ఏదైతే మొదటి నుంచి ఉన్న ఎంత పర్సంటేజ్ ఉన్నా అది ఆ ఓట్ బ్యాంక్ అతను టీడీపీకి అలాగే ఉంటుంది. కొంచెం తటస్థంగా ఉండేవాళ్ళు అలాంటి ఓట్ బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీపీకి బీటెక్ రవికి కొంచెం ఈసారి నేను అనుకుంటున్నాను గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు కూడా బాగా కనపడుతున్నాయి. సో అతను కుటుంబంతో కలిసి ఉంటే ఎలా ఉండేదో పరిస్థితి తెలియదు, కానీ కుటుంబంతో విభేదించిన తర్వాత రేపు భారతి గారు ఇల్లు తిరిగినా కూడా సమాధానం ఏం చెప్తారు, ఏం చేశామని చెప్తారు? పులివెందుల ప్రజలకి కానివ్వండి, రేపొద్దున హత్య జరిగిన తీరే కానివ్వండి, వాళ్ళ అత్తగారు ఆయన విజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోవటమే కానివ్వండి,
షర్మిల గారు రోడ్డు మీద కొంగు పట్టుకొని అడగటమే కానీ వీటికన్నిటికీ కూడా పులివెందుల్లో ఏం చెప్తారు. సో ఆవిడ కూడా బహిరంగ సభ లాంటివి చెప్తుందా, లేకుండా ఉంటే ప్రెస్ మీట్లు ఏమైనా ఇస్తుందా, లేకుంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు చెప్తుందా? సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఖచ్చితంగా ఆమె ఇంటింటికి వెళ్ళి చెప్పినా కూడా ప్రజల్లో అయితే సింపతి అనేది అయితే ఆడపిల్లకి ద్రోహం చేశారు వీళ్ళు అనేది అయితే ఖచ్చితంగా నాటుకుపోతుంది ప్రజల్లో. ఆల్రెడీ ఉంది కూడా కదా. సో వీళ్ళకేమో వేల కోట్లు ఖర్చులు, వేల కోట్లు వీళ్ళు అనుభవిస్తూ తను ఆల్రెడీ అప్పుల్లో ఉన్నానని చూపెట్టింది కాబట్టి ఖచ్చితంగా షర్మిలకి అయితే సింపతి గెయిన్ అవుతుంది. రేపు పొద్దున దస్తగిరిను సేమ్ టైంకే వెళ్తున్నారు. ఇంకోటి అక్కడ నామినేషన్ వేసే టైం కూడా మొత్తం ఒకే రోజు. సో అంటే అక్కడ ఏం జరుగుతుంది రేపు పొద్దున అంటే దస్తగిరి అతని మీద ఏం మాట్లాడతాడు? ఎందుకంటే ఈ సినిమాలు తీయటానికి, వివేకం సినిమా తీయటానికి స్క్రిప్ట్ ఇచ్చిన ఆయనే దస్తగిరి. సో అంటే బహిరంగంగా అందరికీ తెలియాలి ఏం జరిగింది, ఎవరు ప్లాన్ చేశారు, ఏం చేశారని చెప్పిందే దస్తగిరి కాబట్టి అతను ఇచ్చిందే తీసుకొని సినిమా చేశారని అతనే కోర్టుకి వెళ్ళాడు కాబట్టి నా పేరు దానిలో వాడారని చెప్పేసి ఇంకా అలాంటప్పుడు రేపు పొద్దున వాళ్ళు ఎదురెదురు పడతారో అక్కడ ఒకే నియోజకవర్గంలో ఆ టైంలో అక్కడ ఉంటారు కదా నామినేషన్స్ వేసేటప్పుడు. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఆయనకి సెక్యూరిటీ కూడా పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక హంతకుడేమో అంటే హంతకుడు లెక్కే కదా దస్తగిరి, హత్య చేయబడిన ముద్దాయిలో ఉన్న వ్యక్తే కదా. సో ఆయన అక్కడ నామినేషన్ వేయడానికి వస్తున్నాడు. ఎవరికి అగేనిస్ట్గా? జగన్మోహన్ రెడ్డికి అగేనిస్ట్గానే వేస్తున్నాడు. ప్రత్యర్థే కదా. సో ఇంకొకటి ఏంటంటే అవినాష్ రెడ్డి సేమ్ అతను కూడా ముద్దాయే కదా. ఆయనకేమో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయటం. సో ఇక్కడ రెండు వేరియేషన్స్ కనపడుతున్నాయి. ఒకళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, ఒకరిని ప్రత్యర్థిగా చూస్తున్నాడు. సో రేపు జగన్మోహన్ రెడ్డి అతనికి ఏం సపోర్ట్ చేస్తాడు, ఇతను ప్రత్యర్థిగా ఇతన్ని ఏం మాట్లాడతాడు, ఇవంతా కూడా ప్రజలు ఆలోచిస్తారు. రేపు పొద్దున ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది. ఇంట్రెస్టింగ్గానే చర్చించుకుంటారు. అంటే మనం చర్చించుకోవటం, మనం మాట్లాడటం, అపోజిషన్ పార్టీ వాళ్ళైనా మేము మాట్లాడటం కన్నా కూడా ప్రజలు దీని గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. పులివెందుల్లో ప్రజలే కానివ్వండి, కడప జిల్లా ప్రజలే కానివ్వండి, వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేస్తారు. అంటే యాక్చువల్లీ ఎంపీగా అయితే కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు కాబట్టి ఆవిడకి కూడా పులివెందుల నుంచి ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. సో పులివెందులో కూడా షర్మిల ప్రచారం చేస్తారు కాబట్టి ఆ ఓట్లు అంటే జగన్మోహన్ రెడ్డికి పడేటువంటి ఓట్లు షర్మిలకు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు మరి ఓట్ల చీలకి ఏమన్నా బాగా ఎక్కువ కనిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దస్తగిరి కూడా పోటీ చేస్తున్నాడు కదా. అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ అనేది తగ్గిపోతుంది అనేటువంటి ఒక వాదన ఉంది. దాన్ని మీరు ఏకీభవిస్తారా, ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఉందో అది తగ్గిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దస్తగిరి చీలుస్తున్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి అయిన వాళ్ళు చీల్స్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అతని ఓట్ బ్యాంక్ అయితే చీలుతుంది. దీనన్నిటికీ ప్లస్ ఎవరికి అవుతుంది అనిపిస్తే తెలుగుదేశంకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే అతను పట్టు విడవని విక్రమార్కుల్లాగా ప్రతి ఇయర్ ట్రై చేస్తూనే ఉన్నాడు బీటెక్ రవి. సరే ఆయన అలాంటి ప్లేస్లో వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అట్లాంటి ప్లేసుల్లో ఇతను ప్రయత్నిస్తూనే ఉన్నాడని ఒక సింపతి రావచ్చు. రేపు పొద్దున ఓట్లు డైవర్షనే కానివ్వండి, కొంతమంది తటస్థంగా, నేను చెప్పాను కదా ఇంతకుముందు, తటస్థంగా ఉన్న ఓట్ బ్యాంకే కూడా బీటెక్ రవి గారికి రావచ్చు. ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే అందరినీ వైనాట్ కుప్పం అన్నాడు, వైనాట్ పులివెందులను చూసుకోవాలి కదా ఇప్పుడు ఆయన. అందుకే కదా ఎంత భయం లేకపోతే ఆయన భార్య భారతీరెడ్డి వచ్చి ప్రచారానికి వస్తానంటుంది అనేది ఆలోచించాలి ఇక్కడ. సో వాళ్ళు పక్కగా భయం కూడా వేసింది, ఎలాగైనా గెలవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఆవిడెళ్ళి ఇప్పుడు డోర్ టు డోర్ తిరగటానికి కూడా తయారైపోయారు. తిరిగి ఓట్ బ్యాంక్ కోసం తిరుగుతుంది. సరే కానీ ప్రజల్లో మటుకు ఎంతవరకు? పులివెందులో అయితే జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. చర్చ కూడా సాగుతుంది. చూద్దామండి మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.